తెలంగాణ పేదలకు కార్పొరేట్ తరహా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. ఎయిమ్స్, నిమ్స్ తరహాలో టీమ్స్ ఆసుపత్రులు. పేదలకు వరంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు. ఒక్కో ఆసుపత్రికి 11,000 కోట్ల వ్యయం. ప్రతి ఆసుపత్రిలో 1000 పడకల సామర్థ్యం. అందుబాటులోకి గుండె, అవయవ మార్పిడి వంటి క్లిష్టమైన వైద్య సేవలు. సనత్ నగర్ టీమ్స్ నిర్మాణాలు పూర్తి. 22 విభాగాల్లో మొదలైన ట్రయల్ రన్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్, ఇప్పుడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్. తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. పేదలకు కార్పొరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందించాలనే సదాశయంతో ప్రభుత్వం రాష్ట్రంలో 4 టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతోంది. హైదరాబాద్ లోని సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ తో పాటు వరంగల్లో ఒక టీమ్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి టీమ్స్ ఆసుపత్రిని 1000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఒక్కో ఆసుపత్రికి 11,000 కోట్లకు పైగా వ్యయం చేస్తున్నారు. హైదరాబాద్ లో 3 టీమ్స్ పనులు చకచకా జరుగుతున్నాయి. సనత్ నగర్ టీమ్స్ లో కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ సేవలు, ఎల్బీ నగర్ టీమ్స్ లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సూపర్ స్పెషాలిటీ సేవలు, అల్వాల్లో న్యూరో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు కంప్లీట్ గా ఉచితం. ఇక సనత్ నగర్ టీమ్స్ 22 ఎకరాల్లో రూపుదిద్దుకుంది. ఎయిమ్స్, నిమ్స్ తరహా వైద్య సేవలు టీమ్స్ ఆసుపత్రుల్లో అందనున్నాయి. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీకి ప్రత్యేకంగా బ్లాక్ల నిర్మాణం చేశారు. ఎయిమ్స్ నిబంధనలతో టీమ్స్ లో ట్రీట్మెంట్, టీచింగ్, రీసెర్చ్ లపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. టీచింగ్ హాస్పిటల్ గా అందుబాటులోకి రానున్నాయి టీమ్స్. అడ్వాన్స్ టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, సనత్ నగర్ లో ప్రత్యేకంగా క్యాత్ ల్యాబ్స్, కార్డియాక్ ఐసీయూలు అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రి భవనాల నిర్మాణాలు చూస్తే కంప్లీట్ కార్పొరేట్ లుక్ ను సంతరించుకున్నాయి. టీమ్స్ లో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీ సేవలతో పాటు యూటిలిటీ, రోగుల సహాయకుల కోసం ధర్మశాల భవనం కూడా నిర్మించారు. రోగుల సహాయకుల కోసం ధర్మశాలలో 250కి పైగా బెడ్లు ఏర్పాటు చేశారు. ఇక సనత్ నగర్ టీమ్స్ విశాలమైన ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, అందంగా అలంకరించిన మొక్కలు, రోడ్లు, ఫుట్పాత్లు ఇవన్నీ చూస్తుంటే కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా నిర్మించారు. ఇక ఇక్కడకు వచ్చే పేషెంట్స్ తరపు వచ్చే వారి వాహనాల కోసం విశాలమైన రోడ్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. అతి త్వరలోనే అంటే జూన్ 2 నాటికి సనత్ నగర్ టీమ్స్ ప్రారంభించి రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 95% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి టిమ్స్ హాస్పిటల్ 4 కూడా తుది దశకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ట్రయల్ రన్లో భాగంగా దాదాపుగా 22 విభాగాలలో పూర్తిగా కూడా ఓపీ సేవలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 1100 కోట్ల రూపాయల ఖర్చుతోటి దాదాపుగా 1000 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఈ యొక్క టీమ్స్ని ఓపెన్ చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్స్ రవీంద్ర గారు అలాగే కిరణ్ గారు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈరోజు ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి టీమ్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రాముఖ్యతలు ఉన్నాయి, అసలు దీని ప్రత్యేకతలు ఏంటి, ప్రభుత్వం ఎలా అందించాలనుకుంటుంది వైద్యం, సో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది పేషెంట్స్ని ఇక్కడ ట్రీట్మెంట్ అందించవచ్చు, వీటికి సంబంధించి విశేషాలు చెప్పండి సార్. ఈ టిమ్స్ హాస్పిటల్ సనత్ నగర్ ముఖ్యంగా 3 టిమ్స్ హాస్పిటల్స్ని ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీగా విభజించబడింది.
ప్రత్యేకంగా సనత్ నగర్ కార్డియాలజీ కార్డియోథొరాసిక్ సర్జరీ ముఖ్యంగా దీని మీద ఫోకస్ చేయడానికి స్పెషాలిటీ కోసం నిర్మించబడింది ఇది. సో దానితో పాటు 1000 బెడెడ్ హాస్పిటల్ ఉంది. దాంతోపాటు మిగతా బ్రాడ్ స్పెషాలిటీస్ కూడా దీంట్లో అన్ని 22 విభాగాలు ఉన్నాయి. దీంట్లో మెయిన్లీ కార్డియోథొరాసిక్ సర్జరీ, కార్డియాలజీ. ఈ సనత్ నగర్కు మట్టుకు మెయిన్లీ ఈ స్పెషాలిటీస్, బ్రాడ్ స్పెషాలిటీస్, ప్రతి స్పెషాలిటీ బ్రాడ్ స్పెషాలిటీ అన్ని విభాగాలు, థియేటర్లు, ఆపరేషన్ థియేటర్లు, ముఖ్యంగా 8 ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ కింద 16 సిటీ సర్జరీ వాటికి 8 ఉన్నాయి. 16 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. చాలా బాగుంది హాస్పిటల్. సేవలు అందించడానికి ప్రభుత్వం ఎంతో శ్రమ తీసుకొని స్టార్ట్ చేస్తున్నది. ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాం మేము పేషెంట్స్కి. కిరణ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త పేపర్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి 3 విభాగాల్లో కూడా అత్యాధునిక ల్యాబ్ టెక్నీషియన్స్ సంబంధించి, ల్యాబ్లకు సంబంధించి చెప్తా ఉన్నారు. వాటి ప్రత్యేకతలు ఏంటి, అసలు న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ ఏంటి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇది బ్లాక్స్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సౌత్ ఇండియాలో. ఎందుకంటే నిమ్స్ అనేది అన్ని రకాల సేవలు ఒక దగ్గర ఉన్నాయి. ఇవి 3 విభాగాలు చేశారు. ఏదైతే సిటీకి 3 దిక్కుల్లో ఇది కార్డియాక్ ఎక్కువగా, ఎందుకంటే కార్డియాక్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి. ఇక్కడ మనకి ఏ బ్లాక్లోనేమో అన్ని ఎమర్జెన్సీస్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే క్యాజువాలిటీ ఉందో, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో 100 బెడెడ్ ఐసీయూ, అంటే 300 పడకల ఐసీయూ. గ్రౌండ్ ఫ్లోర్లో అత్యవసరంగా వచ్చేటటువంటి 88 బెడ్లు. గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి 4 ఆపరేషన్ థియేటర్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అంటే కొన్ని ఈ మంత్ ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో వస్తాయి. ఈ తర్వాత ఏదైతే మనకి 4th ఫ్లోర్లోనేమో ఇంకొక 11 ఆపరేషన్ థియేటర్స్. మొత్తంగా ఇక్కడ 15, క్యాథలాబ్లో 1. సో 16 థియేటర్స్, ఎక్స్పాండబుల్ అప్ టు 30 అన్నట్లు మనకి ఆప్షన్ ఉండింది ఫ్యూచర్లో అవసరాలు దృష్టిలో పెట్టుకొని. ఏదైతే ఇది మనకి సేవలకు సంబంధించి ఫస్ట్ దానికి 1000 బెడ్లు. మనకి సెకండ్ ఫ్లోర్ ఎక్కువగా ఏంటంటే 30% ఆఫ్ ద బెడ్స్ ఇది కార్డియాక్, ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ లివర్, కిడ్నీ, హార్ట్. సో వీటికి 30% ఆఫ్ ద బెడ్స్. మిగతా ఏదైతే విభాగాలు ఉన్నాయో 22లో ఈ 2 కార్డియాక్, కార్డియోథొరాసిక్, వాస్కులర్ వదిలిపెడితే మిగిలిన 19 వీరికి సపోర్ట్ సిస్టమ్ ఇదంతా. మొత్తం ఏదైతే ఈ యొక్క హాస్పిటల్స్ ట్రయల్ రన్ అయితే కొనసాగుతోంది. 4 రోజులు ట్రయల్ రన్ తర్వాత పూర్తిగా కూడా జూన్ 2వ తారీఖున ఈ హాస్పిటల్స్ ఓపెన్ చేసేందుకైతే ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తూ ఉంది. సనత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం నుంచి నెల రోజులు ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ట్రయల్ రన్ లో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్ డయాగ్నోసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ఇలా 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని అధికారులు నియమించారు. రైట్, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీమ్స్ హాస్పిటల్ తుదశకు చేరుకుంది. ఈ రోజు నుంచి కూడా ట్రయల్ రన్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్ని విభాగాల్లో ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ ఉన్నారు, సో పేషెంట్స్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ గారు ఉన్నారు. ప్రస్తుతం సనత్ నగర్ హాస్పిటల్ సిద్ధమైందని చెప్పి చెప్తా ఉన్నారు, త్వరలో ప్రారంభం కాబోతా ఉంది. సో దానికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎన్ని విభాగాల్లో ఈ ట్రయల్ నిర్వహిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పచ్చు. మామూలుగా ఈ టిమ్స్ సనత్ నగర్ కార్డియాక్ సెంటరు అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్గా గుర్తించబడింది. సో ఒక 1 మంత్ పూర్తిగా ట్రయల్ రన్ చేయమని హయ్యర్ ఆఫీషియల్స్ మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు ట్రయల్ రన్ స్టార్ట్ చేశాము. సో ఈ రోజుకు మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే ఒక 60 to 70, మ్యాక్సిమం ఒక 100 మెంబర్స్ వస్తారనుకుంటుంది. రేపటి నుంచి ఈ సంఖ్య పెరగచ్చు. దానికి అనుగుణంగానే మేము అంతా ఏర్పాట్లు చేసుకున్నాము. టైమింగ్స్ 9 నుంచి 11 పెట్టాము ప్రస్తుతం. పేషెంట్లు వస్తే దానికి తగ్గట్టుగా 2 వరకు కూడా చూడటానికి రెడీగా ఉన్నాము. అయితే ఏంటంటే మొత్తం ఇది 1000 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 22 డిపార్ట్మెంట్స్తో మేము ఈరోజు స్టార్ట్ చేశాము. ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, గ్యాస్ట్రాలజీ, తర్వాత యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, పల్మనాలజీ, ఇలా అన్ని దాదాపుకి 22 డిపార్ట్మెంట్స్తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా పేషెంట్లు వచ్చిన తర్వాత వాళ్ళని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఏంటి చేయాలి అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఎక్స్పెరిమెంట్ దీంతో మాకు అన్ని ఏమేమి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుస్తాయి. ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసుకున్నాము. ఇది మొత్తం ఈ ట్రయల్ రన్ ఈ 1 మంత్ మాత్రం ఫ్రీ అండి, రిజిస్ట్రేషన్ ఫ్రీ,
తర్వాత మందులు ఫ్రీ, ఇన్వెస్టిగేషన్స్ కూడా ఫ్రీ ఉంటాయి. అంటే ముఖ్యంగా సెక్రటరియట్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలోనే చాలా వరకు లీక్లు వచ్చాయి. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే లీక్లు వచ్చాయి. ఫ్లోర్లన్నీ కూడా వాటర్ దాంతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కూడా ట్రయల్ డ్రెస్లోనే ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కనిపిస్తాయి. మెగావాల్తోనే ఉంటుందా లేదంటే ప్రభుత్వం భరిస్తుందా, ఎలా ఉండబోతుంది ముందు? దానికి ఒక క్వాలిటీ కంట్రోల్ టీమ్ అంటూ ఉందండి. వీళ్ళకి 1 వీక్ 10 డేస్కి ఒకసారి వీళ్ళు వచ్చి ఆ క్వాలిటీ కంట్రోల్ టీము వచ్చి చూసి వీళ్ళకు సరైన సూచనలు ఇస్తూ ఉంది. లీకేజీలు ఎక్కడెక్కడ లీకేజీలు, వాటర్ కానీ, తర్వాత గ్యాస్ కానీ, తర్వాత కరెంట్ ఇష్యూస్ కానీ, ఏదైనా కానీ అన్నీ. ఇప్పుడు మాకు ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ కూడా ఉంది. సో ఎల్బోటీ అనేది ఒక 20,000 కిలో కేఎల్ ఎల్బోటీ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఇలా అన్ని క్వాలిటీ కంట్రోల్ ఈ 2.5 years నుంచి చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు హెక్టిక్గా చూస్తున్నారు. సో ఈ 1 month చూస్తారు, ఇంకా 2 years వాళ్ళు మా అండర్లోనే ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే చూసే బాధ్యత వాళ్ళది కాబట్టి అది అలా కంటిన్యూ అవుతుంది. శానిటేషన్ కానీ, లీకేజీలు కానీ ఇవన్నీ అన్నీ అడ్రస్ చేశాము. ఈ క్వాలిటీ కంట్రోల్ చూసి చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు. చిన్న ఇప్పుడు ఒక 10% లెస్ దాన్ 10% లీకేజ్ అవి కూడా రెక్టిఫై చేశారండి. అది నేను కూడా మానిటర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తంగా అయితే చూసుకున్నట్లయితే టిమ్స్ సనత్నగర్కి సంబంధించిన టిమ్స్ హాస్పిటల్లో ట్రయల్ రన్ అయితే ప్రారంభమైంది. మొత్తంగా అయితే ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి టిమ్స్ వైద్య సేవలు అందించడానికి ఒక అడుగు ముందుకేసింది. సాయి చరణ్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. హైదరాబాద్లో పారిశ్రామిక ప్రాంతమైన సనత్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువ కానుంది. సనత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్లో శుక్రవారం నుంచి అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నెల రోజుల పాటు వచ్చే రోగులకు వైద్య పరీక్షలతో పాటు అవసరమైన ప్రాథమిక పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తారు. ఈ నెల రోజుల ట్రయల్ రన్ ద్వారా ఆసుపత్రి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి భవిష్యత్తులో పూర్తిస్థాయి సేవలను ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించాలని భావిస్తున్నారు అధికారులు. సాధారణ ప్రభుత్వ ఆసుపత్రులకు భిన్నంగా టీమ్స్ సనత్ నగర్లో 22 రకాల వైద్య విభాగాలు కొలువుదీరాయి. ఇందులో ప్రధానంగా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ఈ కీలక విభాగాలతో పాటు మరికొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా ఈ ట్రయల్ రన్ లో భాగం కానున్నాయి. ఇప్పటికే ఆయా విభాగాలకు అవసరమైన నిపుణులైన వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. టీమ్స్ లో రోగులకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సేవలు అందించనున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ వరకు అన్నీ ఈ ప్రత్యేక ప్లాట్ఫామ్లోనే జరుగుతాయి. ఇందుకోసం HMIS సాఫ్ట్వేర్ ను ఉపయోగించుకోనున్నారు. దీనివల్ల రోగుల స్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాదు, వేగంగా సేవలు అందనున్నాయి. టీమ్స్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మందుల లభ్యత మరియు పరీక్షల నిర్వహణలో సమన్వయం ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు రోగులు, సహాయకుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రజలకు దీనివల్ల కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందనుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ముందుగా నిమ్స్ పరిధిలోని సీనియర్ వైద్యుల సేవలను టీమ్స్ లో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది సర్కార్.